This video is brought to you by AKSIAS. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS. ఈరోజు మనం ఈనాడు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ 8th June 2020 అనేది డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా కంటెంట్స్ అనేది చూద్దాం. ఆన్లైన్ విద్య ఎంత దూరం అని చెప్పనే ఆర్టికల్ ఇచ్చారండి. ఇక్కడ మనకి చాలా వరకు కూడా ఆన్లైన్ కోర్సెస్ అనేవి COVID-19 తర్వాత స్టార్ట్ అవడం అనేది జరిగాయి. ఇక్కడ ఆ కోర్సెస్ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి, ఆ తర్వాత గవర్నమెంట్ ఎటువంటి ప్రోగ్రామ్స్ అనేది అమలు చేస్తున్నారు అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, స్వావలంబనే స్ఫూర్తి మంత్రం అని చెప్తున్నారు. ఇక్కడ మనకి హెల్త్ ఎమర్జెన్సీ అనేది వచ్చింది COVID-19 ద్వారా. ఈ ఎకానమీ అనేది చాలా డిక్లైన్ అయింది అన్నారు. అందులోని మనకి రిసోర్సెస్ ఏంటి, తర్వాత అడ్వాంటేజెస్ ఏంటి, దాన్ని ఎలా మీకు ఇప్పుడున్న అవకాశాలు ఏంటి, దాన్ని అడ్వాంటేజెస్ కింద ఎలా మలుచుకోవాలి, తర్వాత గవర్నమెంట్ ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, మహిళల వివాహ వయస్సు పెంపు. ఇప్పుడు మహిళల వివాహ వయస్సు వచ్చి 18 years ఉందండి. దాన్ని పెంచడానికి ఒక టాస్క్ ఫోర్స్ అనేది అపాయింట్ చేశారు గవర్నమెంట్. సో ఆ టాస్క్ ఫోర్స్ నెక్స్ట్ July 31 కల్లా మీకు ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తాము. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఆర్టికల్లో ఇచ్చారు. నెక్స్ట్, 2 ఎత్తిపోతలు 2 జలాశయాలు అని చెప్పని మీకు కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ మహబూబ్ నగర్ జిల్లాలో 2 రిజర్వాయర్స్ ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఒకటి నెట్టెంపాడు అని చెప్పన్నారు, ఇంకొకటి గెట్టు అని చెప్పన్నారు. నెక్స్ట్, చైనాకి ధీటుగా విపణి వ్యూహం అని చెప్పంటున్నారు. సో COVID-19 ద్వారా మీకు చాలా వరకు ఎకానమీ డిక్లైన్ అయింది. ఆ డిక్లైన్ అయిన ఎకానమీలోని ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు. ఆ తర్వాత మనకి ఏం చేయాలి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి, సొల్యూషన్ ఏంటి అనే దాని గురించి ఈ ఆర్టికల్లో మీకు తెలియజేశారు. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అనేది పాకిస్తాన్ లో ఉందని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారండి. నెక్స్ట్, చుమురు దిగ్గజాలు మన దేశాన్ని ఆకర్షణీయం చేస్తున్నాయి. ఓకే, మన దేశమే ఆకర్షణీయం అని చెప్పంటున్నారు. అంటే ఏంటంటే చాలా వరకు లార్జెస్ట్ ఆయిల్ కంపెనీస్ అన్ని కూడా, చుమురు దిగ్గజాలన్నీ కూడా మీకు ఇండియాలోని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి అని చెప్పని BPCL చైర్మన్ తెలియజేస్తున్నారు. నెక్స్ట్, తగ్గిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు అని చెప్పన్నారు. సో రీసెంట్ గా మీకు డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి తగ్గాయి. ఎందుకు తగ్గాయి, ఎంత ఉన్నాయి, ఎంత కలెక్ట్ చేయగలిగాము అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. అలాగే రిస్టోర్ ఏప్రిల్ స్టేటస్ అలాంగ్ LAC ఇండియా అని చెప్పన్నారు. సో చైనాకి ఇండియాకి LAC దగ్గర మీటింగ్ అనేది జరుగుతుందండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఆర్టికల్లో ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, బీజేపీ విషెస్ టు గెట్ అప్పర్ హ్యాండ్ ఇన్ ద రాజ్యసభ. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో మీకు రాజ్యసభలో ఎలక్షన్స్ జరగబోతున్నాయండి. సో రెస్పెక్టివ్ స్టేట్ అసెంబ్లీ వాళ్ళు రాజ్యసభ మెంబర్స్ ని ఎన్నుకుంటారు. సో అయితే బీజేపీ ఇప్పుడు రాజ్యసభలోని చాలా వరకు కూడా సీట్స్ అనేవి ఉన్నాయి, కానీ ఎక్కువగా మెజారిటీ కావాల్సిన సీట్స్ లేవు. కాబట్టి దానికి బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది మీకు రీసెంట్ గా కొంత తగ్గింది అని చెప్పని తెలియజేశారు. NSO వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డీటెయిల్స్ అనేది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్, పర్షియన్ గల్ఫ్ లిటోరల్ కోఆపరేటివ్ సెక్యూరిటీ ఇస్ ద కీ అని చెప్పన్నారు. అంటే గల్ఫ్ కోఆపరేషన్ అనేది ఒకటి ఉందండి, GCC అనేది. సో ఆ GCC లోని మీకు స్టెబిలిటీ అనేది అచీవ్ చేస్తే ఇండియాకి బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఆ పర్టికులర్ GCC యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. ఫస్ట్ ఆర్టికల్ అనేది చూద్దామండి. ఆన్లైన్ విద్య అంటున్నారు, ఎంత దూరం. ఓకే, సో రీసెంట్ గా మీకు COVID-19 వల్ల చాలా మంది విద్యార్థులందరూ కూడా ఆన్లైన్ కోర్సెస్ అనేది జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఆన్లైన్ ని అడాప్ట్ చేసుకొని స్టూడెంట్సే కాదు, టీచర్స్, పేరెంట్స్ అందరూ కూడా కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు అని చెప్పని తెలుస్తుంది. సో అరౌండ్ ద గ్లోబ్ మొత్తం అంతా తీసుకుంటే 70% స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఆన్లైన్ పద్ధతి అనేది అవలంబించుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. బికాస్ COVID-19 వల్ల చాలా వరకు కాలేజెస్, స్కూల్స్ అన్ని కూడా మూసివేయడం అనేది జరిగింది. అండ్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నారంటే రీసెంట్ గా మీకు చాలా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయాలి అని చెప్పని, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి అనే దాని గురించి చాలా వరకు విశ్లేషణ అనేది చేశారు. అండ్ అక్కడ మీకు ఏంటంటే వన్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే మీకు క్లాసెస్ స్టార్ట్ చేస్తే COVID-19 అనేది స్ప్రెడ్ అవుతుందని చెప్పని అనుకుంటున్నారు. అలాగే కొన్ని క్లాసెస్ కి 10th క్లాస్ కి, ఇంటర్మీడియట్ కి, ఇంజనీరింగ్ కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. తర్వాత వాటికి కరెక్షన్స్ అనేవి చేయాలి. ఇవన్నీ కూడా గవర్నమెంట్
ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయాలా లేదా అనే మీమాంసలో ఉన్నారు. సో గవర్నమెంట్ కూడా ఓన్లీ వన్ ఆఫ్ ద ఆప్షన్ ఏంటంటే మీకు ఆన్లైన్ కోర్సెస్ అనేది అందించడం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పని తెలియజేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో కూడా ఏమని తెలియజేశారంటే మీకు అట్లీస్ట్ మినిమం ఆఫ్ 100 యూనివర్సిటీస్ లోని ఆన్లైన్ కోర్సెస్ అనేవి మేము స్టార్ట్ చేస్తాము అని చెప్పని మీకు అనౌన్స్ చేశారు. ఎవరు? నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అయితే ఒకవేళ మనం ఇండియాలోని ఆన్లైన్ కోర్సెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. చాలా మంది ఇండియాలోని లో ఇన్కమ్ అండ్ మిడిల్ ఇన్కమ్ పీపుల్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్న ఆన్లైన్ కోర్సెస్ కి తగ్గట్టు వాళ్ళు ట్యాబ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఆన్లైన్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ కొనుక్కునే పరిస్థితుల్లో లేరు. సో మిడిల్ ఇన్కమ్ లో ఇన్కమ్ పీపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది జరిగితే. నెక్స్ట్ అలాగే మీకు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఇప్పుడున్న పరిస్థితిని అనుకూలంగా వాళ్ళు చాలా ఆన్లైన్ కోర్సెస్ అనేది అందించడం అనేది జరుగుతుంది. ఒకవేళ అదే కానీ జరిగితే ఏంటంటే మీకు అదనపు భారం అనేది పీపుల్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పని తెలియజేశారు. ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ మీద ఇప్పుడు ఎంత కాదనుకున్నా 5,500 crores అనేది గవర్నమెంట్ ఆన్లైన్ చేయడానికి బర్డెన్ అనేది పడుతుంది, అక్కడ ఉండే పీపుల్ మీద బర్డెన్ పడుతుంది అని చెప్పని తెలియజేశారు. ఆ తర్వాత మీకు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నెట్వర్క్ కనెక్షన్స్ అనేది కరెక్ట్ గా ఉంటాయి అని చెప్పని చెప్పడానికి లేదు. సో నెట్వర్క్ కనెక్షన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లం విత్ రెస్పెక్ట్ టు ఆన్లైన్. ఎందుకంటే ఇంటర్నెట్ పెనట్రేషన్ అనేది మన ఇండియాలోని జరిగింది కానీ ఇంకా జరగాల్సిన అవసరం అనేది ఉంది అని చెప్పని తెలియజేస్తున్నారు. అలాగే మీకు లాస్ట్ ఇయర్ లోని చూస్తే మీకు ఇంటర్నెట్ అనేది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ అని చెప్పని సుప్రీంకోర్టు వేరియస్ కేసెస్ లో తెలియజేయడం అనేది జరిగింది. సో అంటే రైట్ ఫండమెంటల్ రైట్ కింద గుర్తిస్తే ఇంటర్నెట్ ని ప్రతి ఒక్క పీపుల్ అందరికీ కూడా మీకు ఇంటర్నెట్ అనేది అందించాలి అని చెప్పని అంటున్నారు. సో ఈ ఇంటర్నెట్ అనేది ఆల్రెడీ స్టేట్ కేరళ గవర్నమెంట్ మీకు కేరళ హైకోర్టులోనే ఈ రైట్ టు ఇంటర్నెట్ అనేది అందించడం అనేది జరిగింది. ఫ్రీ ఇంటర్నెట్ అనేది అందించడానికి మీకు ఇక్కడ కేరళ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అనేది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. 2020 ఎండింగ్ కల్లా వాళ్ళు టోటల్ స్టేట్ మొత్తం అంతా ఫ్రీ ఇంటర్నెట్ కనెక్షన్ అందిస్తాము అని చెప్పని తెలియజేశారు. అలాగే గవర్నమెంట్ కూడా మీకు చాలా వరకు కూడా వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుందండి. సో అందులో భాగంగా నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అనేది తీసుకొచ్చారు. ఓకే, అలాగే బ్రాడ్బ్యాండ్ హైవేస్ అనేది తీసుకొచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం డిజిటల్ ఇండియా అనేది తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే వేరియస్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ తీసుకొచ్చి మీకు వేరియస్ రూరల్ ఏరియాస్ లోని అర్బన్ ఏరియాస్ లోని ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అక్కడ మీకు గ్రామ పంచాయత్స్ ని డిజిటలైజ్ చేయడం కానీ లేకపోతే వేరియస్ రూరల్ ఏరియాస్ లోని అర్బన్ ఏరియాస్ లో ఇంటర్నెట్ ఉపయోగించుకునే వాళ్ళకి సర్వీసెస్ అందించడం కానీ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంటంటే మీకు పట్టణ ప్రాంతాల్లోని దట్ ఈస్ అర్బన్ ఏరియాస్ లో 42%, రూరల్ ఏరియాస్ లో 15% మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అనేది అందించడం అనేది జరుగుతుంది అని చెప్పన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ చేసే దాంట్లోని మనకి కరస్పాండింగ్ 132 ర్యాంక్ ఉంది అని చెప్పన్నారు బ్రాడ్బ్యాండ్ స్పీడ్ అందించే ప్రాసెస్ లోని. ఓకే, సో దాన్ని స్లోగా ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటుందన్నారు. అలాగే మనకి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో ఇంకా ఏమని కొత్తగా తీసుకొచ్చారు అంటే టెక్నాలజీ డ్రివెన్ ఎడ్యుకేషన్ ఫర్ ఈక్విటీ అని చెప్పన్నారు. సో అందరికీ సమానంగా మీకు ఈ ఎడ్యుకేషన్ అనేది అందించేలాగా టెక్నాలజీ ద్వారా అందిస్తాము అని చెప్పన్నారు. అందు గురించే మీకు పిఎం ఈ విద్య అనే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందించాలి అని చెప్పని అనుకుంటున్నారు. అండ్ దీక్ష అని చెప్పని ఒక ప్రోగ్రామ్ అనేది డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ చేశారు. అక్కడ మీకు స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఎవ్రీ టెక్స్ట్ బుక్ అన్ని క్లాసెస్ కి అందించడం అనేది జరుగుతుంది అన్నారు. అలాగే టీవీ ఛానల్స్ క్రియేట్ చేస్తామన్నారు ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు కూడా. అలాగే రేడియో, కమ్యూనిటీ, పాడ్కాస్ట్ ఇవన్నీ కూడా మీకు చాలా వరకు అందిస్తాము అన్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్ విజువల్లీ అండ్ హియరింగ్ ఇంపైర్డ్ అంటే ఏంటంటే కంటి చూపు లేని వాళ్ళకి ఆ తర్వాత వినపడని వాళ్ళకి కూడా మీకు ఈ కంటెంట్ అనేది అందించేలాగా చూస్తాము అని చెప్పన్నారు. టాప్ 100 యూనివర్సిటీస్ లో మీకు ఆన్లైన్ కోర్సెస్ అనేది May 30th కల్లా స్టార్ట్ చేస్తామన్నారు. అండ్ మనోదర్పణ్ అని చెప్పని సైకో సోషల్ సపోర్ట్ ఫర్ ద స్టూడెంట్స్, టీచర్స్, ఫ్యామిలీస్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ వెల్ బీయింగ్ విల్ బి లాంచ్డ్ అని చెప్పన్నారు మనోదర్పణ్. అలాగే న్యూ నేషనల్ కరికులం అండ్ పెడగాగికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎర్లీ చిల్డ్రన్ టీచర్స్ విల్ బి లాంచ్డ్ అని చెప్పని తెలియజేశారు. అండ్ న్యూ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ మిషన్ ఫర్ ఎన్ష్యూరింగ్ that every child attains learning levels outcomes in grade 5 by 2025
విల్ బి లాంచ్డ్ బై December 2020 అని చెప్పన్నారు. సో లిటరసీ మెషిన్ అనేది ఒకటి తీసుకురావాలి అనుకుంటున్నారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచాలి అని చెప్పని భావిస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో తీసుకొచ్చిన వేరియస్ రిఫార్మ్స్ అని చెప్పని తెలియజేస్తున్నారు. అలాగే కరస్పాండింగ్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ పెనట్రేషన్ అనేది చూస్తే చైనా తర్వాత మనం ఇండియాలోని ఎక్కువ యూజర్స్ ఉన్నారు అని చెప్పని తెలియజేశారు. సో రూరల్ ఇండియాలోని 227 మిలియన్ పీపుల్ ఉన్నారు. అలాగే అర్బన్ ఏరియాస్ లోని 205 మిలియన్ పీపుల్ ఉన్నారు అని చెప్పని తెలియజేశారు. సో ఫస్ట్ టైం మనకి రూరల్ ఏరియాస్ లో ఇంటర్నెట్ యూసేజ్ అనేది బాగా ఎక్కువైంది ఇన్ కంపారిజన్ టు అర్బన్ ఏరియాస్. అలాగే జెండర్ డిస్ట్రిబ్యూషన్ లో చూస్తే మీకు ఆల్ ఇండియా లెవెల్లోని మీకు 65% ఆఫ్ మెన్ ఎక్కువగా ఇంటర్నెట్ యూస్ చేస్తే 35% మీకు ఉమెన్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు. అలాగే ఏజ్ డిస్ట్రిబ్యూషన్ లో చూస్తే మీకు ఇక్కడ కరస్పాండింగ్ 20 to 29 మధ్యలో ఉండే పీపుల్ ఎక్కువగా ఇంటర్నెట్ యూసేజ్ చేస్తున్నారని చెప్పని తెలుస్తుంది. అలాగే 71 మిలియన్ కిడ్స్ బిట్వీన్ 5 to 11 ఆర్ యూజింగ్ ఆన్లైన్ అడల్ట్ డివైజెస్ అని చెప్పని తెలియజేశారు. సో ఇలా మీకు రీసెంట్ గా వచ్చిన IAMA నెల్సన్ సోర్సెస్ ప్రకారంగా ఈ పర్టికులర్ డేటా అనేది మనకి అందించడం అనేది జరిగింది. అలాగే గవర్నమెంట్ కొన్ని ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అనేది అమలు చేస్తున్నారు. డిజిటల్ ఇండియా అని, నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అని, భారత్ నెట్, ఇవన్నీ కూడా కరెక్ట్ గా అమలు చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్ సర్వీసెస్ అందించడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ ఆర్టికల్, స్వావలంబనే స్ఫూర్తి మంత్రం అని చెప్పని అన్నారు. సో రీసెంట్ గా మీకు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లోని చాలా సెక్టర్స్ లోని స్పేస్ గానీ, వేరియస్ ఎలక్ట్రిసిటీ గానీ, వేరియస్ కమ్యూనికేషన్స్ గానీ, అన్ని చాలా సెక్టర్స్ లో రిఫార్మ్స్ అనేది తీసుకురావడం అనేది జరిగిందండి. సో ఈ ఆర్టికల్లో ఏమని తెలియజేస్తున్నారంటే మీకు కరోనా వల్ల ఏం జరిగిందంటే హెల్త్ ఎమర్జెన్సీ అనేది వచ్చింది. సో కరోనా వల్ల మీకు హెల్త్ ఎమర్జెన్సీ అనేది వచ్చింది. సో ఆ హెల్త్ ఎమర్జెన్సీ వల్ల ఏమైంది అంటే ఎకానమీ అనేది డిక్లైన్ అయింది అని చెప్పని అంటారు. సో ఈ హెల్త్ ఎమర్జెన్సీ వల్ల ఏమైంది అంటే మనము లాక్డౌన్ అనేది విధించడం జరిగింది. ఈ లాక్డౌన్ కారణంగా మీకు ఎకానమీ అనేది చాలా వరకు డిక్లైన్ అయింది అన్నారు. సో ఈ లాక్డౌన్ వల్ల ఏంటంటే మనం ఎకానమీలోని చాలా వరకు కొత్త ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ న్యూ ఆపర్చునిటీస్ అనేవి కూడా మనకి ఉన్నాయి అని చెప్పని అంటున్నారు. సో ఛాలెంజెస్ అని చెప్పానంటే ఏంటంటే లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఎకానమీని రివైవ్ చేసి మళ్ళీ గ్రోత్ తీసుకురావడం అనేది వన్ ఆఫ్ ద బిగ్ ఛాలెంజ్ ఫర్ ద గవర్నమెంట్. అలాగే మీకు చైనా నుంచి చాలా వరకు కంపెనీస్ బయటకు వచ్చేయాలి అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ కంపెనీస్ కి ఇక్కడ ఫీజిబిలిటీ కల్పించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ. సో అంటే ఏంటి, ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనకున్న రిసోర్సెస్ ని కరెక్ట్ గా అమలు చేయగలిగితే దెన్ ఈ ఆపర్చునిటీస్ కి అన్ని కూడా మనకి అనుకూలంగా చేసుకోవడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. సో అందుకని చెప్పని గవర్నమెంట్ ఏం చేశారు, మీకు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే పాలసీ మెజర్ అనేది తీసుకొచ్చారు. ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది తీసుకొచ్చారు. సో దీంట్లోనే మీకు చాలా వరకు రిఫార్మ్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చారు. సో ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారంటే రూరల్ ఏరియాస్ లోని, అర్బన్ ఏరియాస్ లోని డెవలప్మెంట్ అనేది తీసుకురావాలి అని చెప్పని అనుకుంటున్నారు. అండ్ అలాగే మీకు MSMEs లోని మీకు చాలా వరకు డెవలప్మెంట్ అనేది తీసుకురావాలి అనుకుంటున్నారు. అందుకని చెప్పని ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో 3 lakh crores అనేది మీకు MSMEs డెవలప్ చేయడానికి ఉపయోగిస్తాము అని చెప్పని తెలియజేశారు. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మనం ఆప్టిమమ్ గా రిసోర్సెస్ అనేది ఉపయోగించుకోవాలి. ఆప్టిమమ్ గా రిసోర్సెస్, వనరులు అనేవి కరెక్ట్ గా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది అని చెప్పన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోని COVID-19 లో ఒకప్పుడు మనకి ఎక్విప్మెంట్స్ అనేవి లేవు, టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ అనేవి లేవు అసలు. కానీ ఇప్పుడు కరెంట్ పొజిషన్ అనేది తీసుకుంటే మనకి సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్నాయి. సో అది ఎలా సాధించాము అని చెప్పానంటే సెల్ఫ్ సఫిషియన్సీ అనేది సాధించాము. ఎలా సాధించాము అంటే ఇక్కడ లోకల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ చేసి మన రిసోర్స్ కి తగ్గట్టు ఎక్విప్మెంట్స్ అనేది ప్రొడ్యూస్ చేసాం. అంటే ఏంటి, మనం ఇంపోర్ట్ చేసుకోవడం కంటే కూడా మనం ఇండియాలోనే ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తే దెన్ మనం సెల్ఫ్ సఫిషియన్సీ, సెల్ఫ్ రిలయన్స్ అనేది అచీవ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల్ని తగ్గించి మన ఇండియాలోనే వస్తువుల్ని ప్రొడక్షన్ అనేది చేసేలాగా స్టెప్స్ అనేది తీసుకోవాలి అని చెప్పని అంటున్నారు. అలా మనం ఇంకొక అచీవ్మెంట్ ఏం చేసామంటే HCQ అని చెప్పని ఒకటి ఉంటుంది, హైడ్రాక్సీ క్లోరోక్యూన్. సో ఇది వ్యాక్సిన్ ఫర్ COVID-19 అనేది తయారు చేస్తున్నారు. సో ఇది ప్రొడ్యూస్ చేసి ఇండియా యొక్క నీడ్సే కాదు, మనం గ్లోబల్ యొక్క నీడ్స్ కూడా, గ్లోబల్ డిమాండ్ అని కూడా మనం మీట్ అయ్యాము అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే చాలా వరకు కూడా ట్రేడ్ అనేది ఎఫెక్ట్ అయింది. సో ట్రేడ్ అనేది ఎఫెక్ట్ అయింది. ఆ ట్రేడ్ ఎఫెక్ట్ అయింది కాబట్టి మీకు చాలా వరకు ఏమైందంటే గ్లోబల్ గా ఉండే సప్లై చైన్స్ అనేవి
ఎఫెక్ట్ అయ్యాయి. సో ఈ సప్లై చైన్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం కారణంగా సో ఏమవుతుంది అని అంటే మీకు వేరియస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గడం అనేది స్టార్ట్ అయింది. సో ఆ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ తగ్గుతున్నాయి కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే దాన్ని మనకు అనుకూలంగా మనం మార్చుకోవాలి అని చెప్పని అన్నారు. సో అందుకని చెప్పని గవర్నమెంట్ కూడా ఏం చేశారు, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అని చెప్పనే ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చి మీకు ఇక్కడ సెల్ఫ్ రిలయన్స్ అనేది మనం అచీవ్ చేయాలి అని చెప్పని అన్నారు. సో సెల్ఫ్ రిలయన్స్ కి మీకు 5 పిల్లర్స్ అనేది తీసుకున్నారు. ఎకానమీ డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, టెక్నాలజీ ఉపయోగించుకోవాలి, డెమోగ్రఫీని కరెక్ట్ గా మనం డెవలప్ చేసుకోవాలి, డిమాండ్ ని ఇంక్రీజ్ చేయాలి అని చెప్పన్నారు. సో ఇలా మనం అచీవ్ చేయగలిగితే మనం విత్ ఇన్ ఇండియాలోనే చాలా వరకు కూడా మనకి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అయితే ఇండియాకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే, ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని చెప్పానంట. సో ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది కరెక్ట్ గా మనం ఉపయోగించుకొని వాళ్ళని ట్రైన్ చేయగలిగితే వాళ్ళు కరస్పాండింగ్ ఎకానమీ ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు చాలా ఉపయోగపడతారు అని చెప్పని తెలియజేశారు. అండ్ అగ్రికల్చర్ సెక్టర్ ని డెవలప్ చేసి మనం ఫుడ్ సెక్యూరిటీ అనేది సాధించగలిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లోని మనం చాలా వరకు కూడా న్యూట్రిషన్ అనేది పీపుల్ కి అందించడానికి వీలవుతుంది. హ్యూమన్ రిసోర్సెస్ కి కావాల్సిన డైట్ ప్యాటర్న్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి ఎక్కువ పని గంటలు అనేది చేయడానికి స్కోప్ ఉంటుంది, ఎకానమీ అనేది డెవలప్ చేయడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పన్నారు. అలాగే మన ఇండియాలో ఉండే వేరియస్ డెవలపింగ్ కంట్రీస్ అన్ని కూడా ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ అన్ని కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్ అనే వాటిని ఇంక్రీజ్ చేస్తున్నాయి. సో ఇండస్ట్రీస్ ని బాగా సెటప్ చేస్తున్నాయి. ఆ ఇండస్ట్రీస్ ని సెటప్ చేసి నాట్ ఓన్లీ డొమెస్టిక్ నీడ్స్ నే కాదు, గ్లోబల్ గా కంపీట్ అవ్వడానికి కూడా వాళ్ళు చాలా స్టెప్స్ అనేవి తీసుకుంటున్నారు. ఓకే, సో అందుకని చెప్పని ఆ ఇండస్ట్రీస్ ని డెవలప్ చేసుకోవాలి అని చెప్పని తెలియజేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో ఒకప్పుడు మీకు రిలయన్స్ అనేది స్మాల్ కంపెనీ, ఎంటర్ప్రెన్యూర్స్ లాగానే స్టార్ట్ చేశారు. బజాజ్ కంపెనీ ఎంటర్ప్రెన్యూర్స్ లాగానే స్టార్ట్ చేశారు. నౌ దే ఆర్ కన్సిడర్డ్ టు బి గ్లోబల్ కంపెనీస్ అని చెప్పన్నారు. అంటే ఏంటి, ఇండియాలో చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు అని చెప్పని తెలియజేస్తున్నారు. అండ్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక బ్రాండ్ అనేది వచ్చింది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు టాటా కంపెనీ అనేది వన్ ఆఫ్ ద బ్రాండ్. సో గ్లోబల్ లెవెల్లో కూడా రికగ్నిషన్ అనేది వచ్చింది అని చెప్పని తెలియజేస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏమని తెలియజేస్తున్నారంటే ఈ ఆర్టికల్లోని మనం లోకల్ గా ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పని అంటున్నారు. సో లోకల్ గా ప్రొడక్షన్ అనేది చేయాలి. అలాగే మీకు ప్రధానమంత్రి కూడా ఏంటంటే వోకల్ ఫర్ లోకల్ అని చెప్పన్నారు. సో వోకల్ ఫర్ లోకల్ అని చెప్పన్నారు. అలాగే మనం ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనేది చేయాలి అని చెప్పన్నారు. సో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే ఇంపోర్ట్ చేసే వస్తువులన్నీ కూడా ఇండియాలోనే మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి అన్నారు. ఆ తర్వాత R&D అనేది డెవలప్ చేయాలి, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్లాలి. అలాగే మీకు వేరియస్ అకాడమిక్స్ ఇండస్ట్రీస్ రిలేషన్ అనేది ఇంక్రీజ్ చేయాలి అని చెప్పన్నారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయాలన్నారు. సో క్వాలిటీ ఆఫ్ వేరియస్ గూడ్స్ అనేవి ఇంప్రూవ్ చేయాలి అన్నారు. సో ఇవి ఇంప్రూవ్ చేస్తే మనకి లోకల్ నుంచి గ్లోకల్ అనే నినాదం అనేది పెరగడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. సో ఇలా మనకి ఈ ఆర్టికల్ ఏంటంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే లోకల్ గా మనం ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అనేవి కరెక్ట్ గా క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తే గ్లోబల్ లెవెల్లో కూడా మనం అందించడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. సో గ్లోకల్ ఇండియాగా మనం తీర్చిదిద్దడానికి జాతికి అంకితం కావాలి అని చెప్పని తెలియజేశారు ఈ ఆర్టికల్లోని. నెక్స్ట్, మహిళల వివాహం వయస్సు పెంపు అని చెప్పన్నారు. సో రీసెంట్ గా మీకు ఉమెన్ యొక్క మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది పెంచడం జరుగుతుంది అని చెప్పని గవర్నమెంట్ ఒక టాస్క్ ఫోర్స్ అనేది అపాయింట్ చేశారండి. సో ఆ టాస్క్ ఫోర్స్ కి చైర్మన్ కింద ఎవరు వ్యవహరిస్తున్నారు అని చెప్పనంటే జయా జైట్లీ అనే లేడీ వ్యవహరిస్తున్నారు. అలాగే అదర్ మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు అని చెప్పని తెలియజేశారు. ఈ టాస్క్ ఫోర్స్ అనే వాళ్ళు మీకు జూలై 31 కల్లా ఒక నివేదిక అనేది సబ్మిట్ చేస్తారు. దాని ప్రకారంగా మీకు స్టెప్స్ తీసుకోవడం అనేది ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అలాగే మీకు బడ్జెట్ లో కూడా ఏమని తెలియజేశారు అని చెప్పానంటే మీకు శారదా చట్టం 1929, ఓకే, సో శారదా యాక్ట్ 1929 లో మీకు మినిమం ఏజ్ ఫర్ ఉమెన్ టు మ్యారీ వచ్చి 15 ఇయర్స్ ఉంది. తర్వాత 1978 లో గవర్నమెంట్ దాన్ని 18 ఇయర్స్ కి ఇంక్రీజ్ చేశారు. సో ఇప్పుడు కూడా ఇంక్రీజ్ చేయాలి అని చెప్పని భావిస్తున్నారు. సో ఎందుకు ఇంక్రీజ్ చేయాలి అని చెప్పని అనుకుంటున్నారు? ఉమెన్ యొక్క మ్యారేజ్ ఏజ్ అనేది చూస్తే ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఉమెన్ కి ఆపర్చునిటీస్ అనేవి అందించాలి. ఏ ఆపర్చునిటీస్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది మీకు అందించడానికి మీకు ఉమెన్ యొక్క మ్యారేజ్ ఏజ్ అనేది ఇంక్రీజ్ చేస్తే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్
పర్స్యూ చేయడానికి, చదవడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. ఫస్ట్ రీజన్. అలాగే మీకు చైల్డ్ మ్యారేజెస్, సో చైల్డ్ మ్యారేజెస్ అనేవి మీకు తగ్గించడానికి, అసలు అబాలిష్ చేయడానికి ఈ ఏజ్ ఆఫ్ ఉమెన్ ఎట్ ద మ్యారేజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి అని చెప్పని అన్నారు. అంటే టు డిస్కరేజ్ చైల్డ్ మ్యారేజెస్ అని చెప్పని అర్థం. అలాగే మీకు మెటర్నల్ హెల్త్, సో మెటర్నల్ హెల్త్ అనేది మీకు ఇంక్రీజ్ చేయాలి అని చెప్పని అన్నారు. అంటే ఏంటంటే ఈ మధ్య కాలంలో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ జరగడం కారణంగా మీకు ఇన్ఫాంట్ మోర్టాలిటీ అనేది పెరుగుతుంది అండ్ మెటర్నల్ మోర్టాలిటీ అనేది పెరుగుతుంది బికాస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్. సో ఇవన్నీ తగ్గించాలి అని చెప్పనంటే మ్యారేజ్ ఏజ్ ఆఫ్ ద ఉమెన్ అనేది ఇంక్రీజ్ చేయాలి అని చెప్పని అన్నారు. అలాగే మీకు ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ MMR అనేది తగ్గించాలన్నా కానీ మ్యారేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ అనేది పెంచాలి అన్నారు. అలాగే సెక్స్ రేషియో అనేది ఇంప్రూవ్ చేయాలన్నా కానీ, సెక్స్ రేషియో అనేది కూడా మీకు ఇంప్రూవ్ చేయాలి అన్నా కానీ ఈ మ్యారేజ్ ఏజ్ అనేది పెంచాలి అని చెప్పని అన్నారు. అలాగే మనం ఉమెన్ యొక్క డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోవడానికి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరగాలి అంటే మీకు ఈ మ్యారేజ్ ఏజ్ అనేది పెంచితే ఆ నాలెడ్జ్ అనేది పెరగడానికి స్కోప్ ఉంటుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది అచీవ్ చేయడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది అచీవ్ చేయడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. సో ఒకవేళ ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఎంత ఏజ్ అనే దాని గురించి ఆ టాస్క్ ఫోర్స్ సబ్మిట్ చేసే రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ 2 ఎత్తిపోతలు 2 జలాశయాలు అని చెప్పన్నారు. సో రీసెంట్ గా మీకు 6,500 crores తోటి నెట్టెంపాడు, గట్టు అని చెప్పనే 2 ప్రాజెక్ట్స్ అనేది మహబూబ్ నగర్ జిల్లాలోని మీకు కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీకు జోరాల జలాశయం నుంచి నెట్టెంపాడు జలాశయం అండ్ గుట్టు జలాశయంకి నీరు అనేవి వస్తున్నాయండి. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ అనేవి మీకు తెలంగాణ గవర్నమెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించిన వేరియస్ పిక్చర్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ మనకి 6,500 crores తోటి ఈ ప్రాజెక్ట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అని చెప్పన్నారు. సో ఆ పర్టికులర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది చూస్తే మీకు ఆల్మోస్ట్ 15 kilometers ఉంటుందంట గట్టు పొడవు అనేది నెట్టెంపాడికి. అలాగే మీకు ఇక్కడ 370 meters హైట్ అనేది ఉంటుంది నీటి మట్టం అనేది. ఇక్కడ మీకు గట్టులోని 450 meters ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు నిల్వల సామర్థ్యం వచ్చి 20.5 TMC ఉంటుంది. అండ్ ఇక్కడ గట్టు ప్రాజెక్ట్ లో 4 TMC అన్నారు. అండ్ ఎత్తిపోతల పంపుల సెట్స్ అయితే మీకు 5 టర్బైన్స్ ఉపయోగిస్తారు, ఇక్కడ 2 టర్బైన్స్ ఉపయోగిస్తామన్నారు. అలాగే విద్యుత్ వినియోగ సామర్థ్యం వచ్చి 200 megawatts, ఇక్కడ 26 megawatts. అండ్ ఇక్కడ మీకు విద్యుత్ తీసుకునే ప్రాంతం, నీటిని తీసుకునే ప్రాంతం విద్యుత్ ఉత్పత్తి ఎంత చేస్తున్నారంటే మీకు 60 megawatts. అండ్ ఇక్కడ మీకు ప్రతిపాదించాల్సిన అవసరం అనేది ఉంది అని చెప్పన్నారు. అండ్ దీనివల్ల నెట్టెంపాడు ప్రాజెక్ట్ వల్ల 3,600 acres కి మీకు ఇరిగేషన్ ఫెసిలిటీస్ అందిస్తాము అని చెప్పన్నారు. ఇక్కడ మీకు గట్టు జలాశయం వల్ల ఏంటంటే 33,000 crores మీకు ఇరిగేషన్ ఫెసిలిటీస్ అందిస్తాము అని చెప్పని తెలియజేశారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన వేరియస్ ప్రాజెక్ట్స్ అండి. మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత ఇవన్నీ కూడా వేరియస్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఫర్ తెలంగాణ. సో తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ డేటా అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, చైనాకి ధీటుగా విపణి వ్యూహం అని చెప్పనన్నారు. సో ఇక్కడ మీకు గవర్నమెంట్ రీసెంట్ గా వేరియస్ ప్రాబ్లమ్స్ తోటి సతమతం అవుతుందండి. సో COVID-19 వల్ల ఎకానమీ అనేది డిక్లైన్ అవుతుంది. అయితే మీకు ఒక ఆర్థికవేత్త, పారిశ్రామికవేత్త అయిన మీకు రాజీవ్ బజాజ్ కొన్ని వ్యాఖ్యలు అనేది చేశారండి. ఇక్కడ ఏమని అంటారంటే ఇప్పుడు COVID-19 వల్ల ఎకానమీ అనేది డిక్లైన్ అయింది. సో ఆ ఎకానమీ డిక్లైన్ అయింది అండ్ ఎందుకు డిక్లైన్ అయింది అంటే డిమాండ్ అనేది తగ్గిపోతుంది అని చెప్పన్నారు. సో నో డిమాండ్ అని చెప్పని అంటున్నారు. సో డిమాండ్ అనేది లేకపోవడం వల్ల, అలాగే గ్లోబల్ గా కూడా డిమాండ్ అనేది తగ్గడం కారణంగా మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఎకానమీ డిక్లైన్ అవుతుంది. దాన్ని నియర్ టైంలో మనము మళ్ళీ గ్రోత్ పర్స్పెక్టివ్ లోకి తీసుకెళ్లడం అనేది కొంత టైం అనేది వ్యవధి అనేది పడుతుంది. అది డిఫికల్ట్ టాస్క్ అని చెప్పని అంటున్నారు. సో అయితే ఇక్కడ మనకి ఇండియా ఏమేం ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు మనం గ్రోత్ రేట్ అనేది పెంచలేని పరిస్థితి కొన్ని ఏళ్ల వరకు అని చెప్పని ఎందుకు అలా అన్నారు అని చెప్పని చూస్తే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మేజర్ ఎకనామిక్ హబ్స్ అయిన ముంబై, ఢిల్లీ ఎక్కువగా మీకు కరోనా ఎఫెక్ట్ వల్ల లాక్డౌన్ లో ఉంది. అక్కడ మీకు చాలా వరకు కూడా ట్రేడ్ అనేది స్తంభించిపోయింది అని చెప్పని ఒక రీజన్ చెప్పారు. అలాగే మీకు ఇక్కడ
చాలా మంది మైగ్రెంట్ లేబరర్స్ అందరూ వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోవడం కారణంగా ఇండస్ట్రీస్ లో పనిచేయడానికి ఎవరూ లేరు, నో లేబర్ అని చెప్పని అన్నారు. ఓకే, అందువల్ల మీకు గ్రోత్ అనేది ఇమీడియట్ గా రాకపోవచ్చు అని చెప్పని అంటున్నారు. అలాగే ఇంకా ఏమంటున్నారంటే ఈ మార్కెట్స్ ఓపెన్ చేసినప్పటికీ కూడా డిమాండ్ లేదు, పీపుల్ ఎవరు కూడా వస్తువులు కొనుక్కోవడానికి బయటికి ఎవరు రావట్లేదు. అంటే మార్కెట్ ఓపెన్ చేసినప్పటికీ కూడా మీకు అక్కడ డిమాండ్ లేకపోతే ఎకానమీ అనేది పెరిగే ఛాన్సెస్ లేవు అని చెప్పని అంటున్నారు. అంటే నో డిమాండ్ అని చెప్పని తెలియజేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ మూడీస్ అనే సంస్థ ఏం చేశారంటే మన యొక్క రేటింగ్ అనేది తగ్గించడం అనేది జరిగింది. సో రేటింగ్ తగ్గించడం వల్ల ఇక్కడ ఉండే ఇండస్ట్రీస్ కానీ కంట్రీ కానీ ఎప్పుడైనా మీకు లోన్స్ అనేది తీసుకున్నప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా మనకి లోన్స్ అనేవి ఇచ్చే పరిస్థితి అనేది తగ్గుతుంది అని చెప్పని తెలియజేశారు. అంటే ఏంటంటే ఎకానమీ అనేది డిక్లైన్ అవుతుంది. సో ఈ మోడీస్ ప్రకారంగా ఇండియన్ ఎకానమీ యొక్క జీడిపి అనేది -4 ఉంటుంది అన్నారు. సో ఈ -4 నుంచి మనం ఇంక్రీజ్ చేయాలి అని అంటే చాలా డిఫికల్ట్ అవుతుంది అని చెప్పని ఈయన తెలియజేశారు. నెక్స్ట్ అలాగే మనకి ఈ మధ్య కాలంలోని ఆర్బీఐ వాళ్ళు చాలా వరకు రేట్స్ అనేది తగ్గించారు. సో తగ్గించినప్పటికీ కూడా బ్యాంక్స్ అనే వాళ్ళు పీపుల్ కి మీకు కావాల్సిన లిక్విడిటీ అనేది అందించట్లేదు. ఎందుకు ఈ బ్యాంక్స్ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఎన్పిఎస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతున్నాయి. సో ఎన్పిఎస్ ఇంక్రీజ్ అవడం కారణంగా బ్యాంక్స్ దగ్గర లిక్విడిటీ అనేది తక్కువ అయిపోతుంది అండ్ పీపుల్ కి అందించాల్సిన లిక్విడిటీ అనేది తక్కువ అవుతుంది. సో ఆల్రెడీ మీకు శక్తికాంత్ దాస్ ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే లిక్విడిటీ అనేది ఎంత ఫాస్ట్ గా పీపుల్ కి అందిస్తే ఎకానమీ అంత తొందరగా రివైవ్ అవుతుంది. ఒకవేళ డిలే జరిగే కొద్దీ ఏంటంటే మన యొక్క ఎకానమీ రివైవ్ చేయడానికి చాలా కష్టతరం అవుతుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనే వాళ్ళు ఎక్కువగా మీకు ముందుకు రావట్లేదు. ఎందుకు ముందుకు రావట్లేదు అని అంటే బికాస్ ఆఫ్ అన్సర్టెన్ గ్రోత్. సో అన్సర్టెన్ గ్రోత్ అని చెప్పని అన్నారు. సో అన్సర్టెన్ గ్రోత్ ఉండడం కారణంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావట్లేదు. సో మీకు రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ని మనం అట్రాక్ట్ చేయలేకపోతున్నాము అని చెప్పని తెలియజేశారు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఫిజికల్ డెఫిసిట్ అనేది మీకు ఇంక్రీజ్ అయిపోతుంది. అలాగే మీకు పబ్లిక్ డెప్ట్ అనేది పెరిగిపోతుంది. సో పబ్లిక్ డెప్ట్ అనేది మీకు 74% నుంచి 80% కి ఇంక్రీజ్ అయింది అని చెప్పని తెలియజేశారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఏంటి సొల్యూషన్ ఏంటి అని చెప్పానంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ ఏమని తెలియజేశారంటే ఒకటి మీకు గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ అనేది పెంచాలి అని చెప్పనంటారు. ఎందుకంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువైపోతున్నప్పుడు మీకు కావాల్సిన డెవలప్మెంట్ అనేది సాధించాలంటే గవర్నమెంట్ సర్కారీ వ్యయం పెంపుదల మాత్రమే ఒక వల్లే మనం జీడిపి అనేది ఇంక్రీజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అలాగే రిఫార్మ్స్ అనేది ఏదైతే తీసుకొచ్చామో ఆ రిఫార్మ్స్ ని కరెక్ట్ గా అమలు చేయాలి అని చెప్పని అంటున్నారు. సో ఆ రిఫార్మ్స్ అనేది కరెక్ట్ గా అమలు చేయకపోతే దాని వల్ల నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అనేది రావడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోని మనం సర్వీస్ సెక్టర్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యాము. అలా కాకుండా చైనా లాగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని డెవలప్ చేసుకోవాలి అని చెప్పని అంటున్నారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ షేర్ అనేది ఇంక్రీజ్ చేయాలి అని చెప్పని అంటున్నారు. అలాగే మనకి ఐటీ సెక్టర్ కూడా ఈ కొంత మేరకు ఇప్పుడున్న పరిస్థితుల్లోని మనకి డెవలప్మెంట్ తీసుకురావడానికి స్కోప్ ఉంది కాబట్టి ఐటీ సెక్టర్ ని కూడా డెవలప్ చేసుకోవాలి అని చెప్పని అన్నారు. సో ఇలా మీకు 4 రీజన్స్ అనేది చెప్పారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కరస్పాండింగ్ డెవలప్మెంట్ అనేది తీసుకురావాలి, జీడిపి ఇంక్రీజ్ చేయాలంటే ఇవన్నీ కరెక్ట్ గా అమలు చేయాలన్నారు. ఇవన్నీ కూడా మీకు ప్రాబ్లమ్స్, గవర్నమెంట్ ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్ 5% తగ్గిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు అని చెప్పని ఇక్కడ తెలియచేయడం అనేది జరిగింది. సో మీకు 2018 and 19 ఓకే, సో కంపేర్ చేస్తే మీకు 2019 లోనే కొంత తగ్గింది అని చెప్పని తెలియజేస్తారు. ఏంటవి? డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పన్నారు. సో డైరెక్ట్ ట్యాక్సెస్ లో మేజర్ ట్యాక్సెస్ వచ్చి కార్పొరేషన్ ట్యాక్స్ ఆర్ కార్పొరేట్ ట్యాక్స్, ఇంకొకటి ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పన్నారు. సో ఇక్కడ మీకు కరస్పాండింగ్ కార్పొరేషన్ ట్యాక్స్ అని చెప్పానంటే మీకు కంపెనీ ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాని మీద ట్యాక్స్ అనేది విధిస్తారు, దాన్నే కార్పొరేట్ ట్యాక్స్ లేకపోతే కార్పొరేషన్ ట్యాక్స్ అని చెప్పన్నారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా పీపుల్ ఎర్న్ చేసే ఇన్కమ్ మీద లైక్ ప్రాఫిట్స్ కానీ, ప్రాపర్టీ కానీ, శాలరీ కానీ, ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్, వీటి మీద ఇన్కమ్ అనేది ఏదైనా జనరేట్ అయితే ఒక పర్సన్ కి దాని మీద విధించే ట్యాక్స్ ని ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పని అంటారు. సో ఇవి రెండు కూడా మేజర్ ట్యాక్సెస్. సో ప్రత్యక్ష పన్ను డైరెక్ట్ ట్యాక్సెస్ లోని మేజర్ వచ్చి మీకు కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పన్నారు. సో ఆ ట్యాక్సెస్ అనేది మీకు 2018-19 లో 12,97,674 crores అనేది జనరేట్ అయింది. అదే మీకు 2019 and 20 లో చూస్తే 12,00,000
2.33 lakh crores అనేది మీకు జనరేట్ అయింది. సో ఇక్కడ ఏమంటారంటే 5% అనేది మీకు రఫ్ గా కరస్పాండింగ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి తగ్గాయి అని చెప్పన్నారు. ఎందుకు తగ్గాయి అని చెప్పనంటే మీకు చాలా వరకు కూడా కార్పొరేట్ ట్యాక్స్ పన్ను అనేది తగ్గించడం అనేది జరిగింది. సో అంటే ఒకప్పుడు మీకు 25% ఉండేదాన్ని 15% తీసుకొచ్చారు. న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వాలి. కరస్పాండింగ్ కార్పొరేట్ ట్యాక్స్ అనేది తగ్గించారు. 25 నుంచి 15 తగ్గించారు. అందుకని చెప్పని మనకు రావాల్సిన ట్యాక్సెస్ అనేవి తగ్గిపోయాయి అని చెప్పని అన్నారు. ఇంకొకటి ఏంటంటే మీకు స్టాండర్డ్ డిడక్షన్ అనేది చేస్తున్నారు. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపులు అనేవి చాలా ఇస్తున్నారు. అందుకని చెప్పని డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి మీకు చాలా వరకు తగ్గాయి. సో అవన్నీ ఇవ్వకపోయి ఉంటే 8% పెరిగి మీకు 14.01 lakh crores అనేది వచ్చి ఉండేది అని చెప్పని తెలియజేశారు. అండ్ ఇవన్నీ కూడా ఎవరు తెలియజేశారంటే CBDT వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. సో కరెంట్లీ కార్పొరేట్ ట్యాక్స్ పన్ను ఎంత ఉంది అంటే మీకు 6.73 lakh crores అన్నారు. అలాగే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉంది అని చెప్పానంటే ట్యాక్సెస్ ఎంత కలెక్ట్ చేసాము అని అంటే 5.55 lakh crores కలెక్ట్ చేయడం అనేది జరిగింది అని చెప్పని తెలియజేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2019 అండ్ 2020లో ఎంత మనకి యాక్చువల్ గా కలెక్ట్ అయ్యాయి అనేది ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, రిస్టోర్ ఏప్రిల్ స్టేటస్ అలాంగ్ LAC అని చెప్పన్నారు. సో ఇండియా. సో ఇక్కడ మీకు టైమ్ లైన్ అనేది ఇచ్చారండి. సో టైమ్ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఆన్ అలాంగ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉన్నారు. సో May 5th and 6th లో మీకు ఇండియా అండ్ చైనా ట్రూప్స్ స్కఫుల్ అంటే మీకు తలబడడం అనేది జరిగింది. ఎక్కడ అంటే మీకు పాంగాంగ్ లేక్ ఇన్ లడాక్ లో మీకు తలబడడం అనేది జరిగిందండి. అక్కడ మీకు బోత్ ద సైడ్స్ చాలా మంది ఇంజూర్ అయ్యారు. అలాగే మీకు May 9th క్లాషెస్ అనేవి ఎరప్ట్ అయ్యాయి. ఎక్కడ అంటే నకుల సిక్కిం దగ్గర, నార్త్ సిక్కిం దగ్గర. అలాగే 14th May ఆర్మీ చీఫ్స్ మేక్ స్టేట్మెంట్స్ ఆన్ క్లాషెస్. అక్కడ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ అనేవి బోత్ ద సైడ్స్ చేసుకున్నారు. అలాగే May 18th వచ్చేటప్పటికి మీకు చైనా అక్యూజెస్ ఇండియా స్ట్రెస్ పాసెస్ అలాంగ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఎందుకంటే ఇండియా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అనేది చేస్తున్నారు, అది ఇల్లీగల్ అని చెప్పని చైనా ప్రకటించడం అనేది జరిగింది. అలాగే మీకు May 21 మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఇండియా తరఫున ఏమన్నారంటే చైనీస్ ట్రూప్స్ హిండరింగ్ నార్మల్ పెట్రోల్స్ అని చెప్పని అంటున్నారు. ఓకే, అండ్ May 27 ఏం జరిగిందంటే చైనా సేస్ సిట్యుయేషన్ స్టేబుల్ అండ్ కంట్రోల్ అని చెప్పన్నారు. అండ్ June 2 డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఏమన్నారంటే చైనా ట్రూప్స్ ఇంకా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లో చాలా మంది ఉన్నారు అని చెప్పని ప్రకటించడం అనేది జరిగింది. అంటే ఏంటి, మీకు ఇంకా చైనా స్టేబుల్ అని చెప్తున్నప్పటికీ ఇండియా ఏమంటున్నారంటే అక్కడ ఒక క్రైసిస్ సిచ్యువేషన్, ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ ఇంకా ఉంది అని చెప్పని తెలియజేస్తున్నారు. అండ్ June 5th మీకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ మీటింగ్ అనేది జరిగిందంటే వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ అనేది జరిగింది. అలాగే June 6th మిలిటరీ కమాండర్ స్టాక్ అనేది జరిగింది అని చెప్పని అంటున్నారు. సో ఇక్కడ ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అని చెప్పని అంటున్నారంటే మీకు ఏదైతే ఏప్రిల్ లోని ఎటువంటి స్టేటస్ కో సిచ్యువేషన్ ఉందో ఆ స్టేటస్ కి మీ చైనీస్ ట్రూప్స్ ని తీసుకెళ్లాలి. ఎక్విప్మెంట్స్ అనేది ఇండియన్ టెరిటరీలో ఉండకూడదు అని చెప్పని డిమాండ్ చేస్తున్నారు. అండ్ చైనా ఏమంటున్నారంటే మీకు ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది మీరు చేయకూడదు అని చెప్పని చైనా వాళ్ళు చెప్తున్నారు. సో దాని గురించి ఈ పీస్ టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ పీస్ టాక్స్ వల్ల ఒక సొల్యూషన్ అనేది తీసుకురావాలి అని చెప్పని బోత్ ద కంట్రీస్ భావిస్తున్నాయి అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, బీజేపీ విష్ టు గెట్ అప్పర్ హ్యాండ్ ఇన్ ద రాజ్యసభ. సో రీసెంట్ గా మీకు June 19th మీకు రాజ్యసభ ఎలక్షన్స్ అనేవి 24 సీట్స్ కి జరగబోతున్నాయండి. సో మీకు 10 స్టేట్స్ లో ఈ 24 సీట్స్ కి ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. అందుకని చెప్పని బీజేపీ ఏమని భావిస్తున్నారంటే సీట్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి రాజ్యసభలో అని భావిస్తున్నారు. సో కరెంట్లీ మీకు బీజేపీకి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 75 మెంబర్స్ ఉన్నారు రాజ్యసభలోని. కానీ మీకు హాఫ్ మార్క్ అనేది రావాలి అని అంటే మీకు ఆల్మోస్ట్ 120+ సీట్స్ అనేది కావాలి. ఓకే, సో బీజేపీ అండ్ అలైడ్ పీపుల్ అందరినీ కూడా కన్సిడర్ చేస్తే మీకు టాలీ అనేది మాక్సిమం 1 or 2 వరకే వెళ్తుంది. సో ఇంకొక ఎంత కాదనుకున్నా ఒక 20 మెంబర్స్ రాజ్యసభ మెంబర్స్ సీట్స్ అనేది బీజేపీకి అవసరం. బోత్ లోక్సభలోని రాజ్యసభలోని మెజారిటీ అనేది రావాలి అనుకుంటే. సో మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా తీసుకుంటే ఆర్టికల్ 80 clause 4 ప్రకారంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని మీకు రాజ్యసభ మెంబర్స్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది తెలియజేశారు. అక్కడ మీకు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే మెథడ్ అనేది ఇండియాలో ఫాలో అవుతున్నారు. అలాగే బీజేపీ వాళ్ళు ఇప్పుడే ఎందుకు సీట్స్ అనేవి రేస్ చేయాలి రాజ్యసభవి ఎందుకు అనుకుంటున్నారంటే మీకు రాజ్యసభలో మెజారిటీ లేకపోవడం కారణంగా బీజేపీ కొన్ని ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది తీసుకురాలేకపోయారు అని చెప్పనంటున్నారు.
అలాగే ఇంపార్టెంట్ బిల్స్ అనేవి కొన్ని పాస్ చేయలేకపోయారు అని చెప్పని తెలియజేశారు. ఓకే, సో అయితే బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకవేళ ఇంపార్టెంట్ బిల్స్ అనేవి పాస్ చేయడానికంటే కొన్ని మనీ బిల్ కింద మీకు గుర్తించి అవి పాస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ వచ్చి ఆధార్ బిల్ అని చెప్పని తెలియజేశారు. కొన్ని బిల్స్ ఏంటంటే మీకు అదర్ పార్టీస్ సపోర్ట్ చేయగా పాస్ చేయడం అనేది జరిగింది. సో ట్రిపుల్ తలాక్ బిల్ కానీ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు అదర్ పార్టీస్ సపోర్ట్ చేయగా మీకు పాస్ చేయడం అనేది జరిగింది. సో ఇలా మీకు ఏంటంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లోని రాజ్యసభలో కూడా మెజారిటీ తీసుకురావాలనుకుంటున్నారు. బట్ ఇట్ ఈస్ చాలా వరకు కొంచెం కష్టతరమైంది అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అని చెప్పన్నారు. సో ఇక్కడ మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది రీసెంట్ గా మీకు ఎన్ఎస్ఓ వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగిందండి. అక్కడ మీకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి తెలియజేశారు. అలాగే మీకు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది అని చెప్పనే దాని గురించి తెలియజేశారు. సో 2018-19 గాను మీకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందంటే 6.8, 17-18 గాను అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందంటే 6.1. అలాగే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది 18-19 లో అంటే 37.5% అని చెప్పన్నారు. అలాగే 17-18 లో చూస్తే మీకు 36.9% అని చెప్పని తెలియజేశారు. సో ఈ 6.1 అనేది 45 years లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అని చెప్పని తెలియజేశారు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది. ఆ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఏ స్టేట్ లో ఎక్కువగా ఉంది అనేది చూస్తే ఈ టేబుల్ ప్రకారంగా ఇట్ ఈస్ ఇన్ త్రిపుర అండ్ బీహార్ అని చెప్పని తెలియజేశారు. అలాగే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఏ స్టేట్ లో ఎక్కువగా ఉంది అనేది చూస్తే ఇట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పని తెలియజేయడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ స్టాటిస్టిక్స్ డేటా అనేది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా వరకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్, ఇన్ పెర్షియన్ గల్ఫ్ లిటోరల్ కోఆపరేటివ్ సెక్యూరిటీ ఇస్ ద కీ అని చెప్పని మీకు ఇక్కడ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ అమిద్ అన్సారీ తెలియజేశారు. సో అక్కడ గల్ఫ్ కోఆపరేషన్ లోని మీకు జీసీసీ లోని మీకు స్టెబిలిటీ సెక్యూరిటీ ఉంటేనే మనకి కూడా బెనిఫిట్ ఉంటుంది అని చెప్పని ఇక్కడ ఈ ఆర్టికల్లో తెలియజేశారు. సో ఇక్కడ మీకు పెర్షియన్ గల్ఫ్ అనేది ఒకటి ఉందండి. సో దాని చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్ని కూడా జీసీసీ అనే దాన్ని ఫామ్ చేశారు. ఓకే, సో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనేది ఫామ్ చేశారు. సో ఇక్కడ ఈ ఇరాన్, ఇరాక్ తప్పితే ఈ పెర్షియన్ గల్ఫ్ లో ఉండే ప్రతి కంట్రీకి కూడా మీకు గల్ఫ్ జీసీసీలో భాగంగా ఉన్నారు. సో ఈ ఇందులో ఏంటంటే పొలిటికల్ గా ఎకనామిక్ యూనియన్ అనేది స్థాపించాలి అన్న ఉద్దేశంతో మీకు జీసీసీ అనేది స్థాపించడం అనేది జరిగింది. సో వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మీకు ఒక కస్టమ్స్ యూనియన్ అనేది స్థాపించాలి అన్నారు 2003 జనవరి కల్లా. ఒక కామన్ మార్కెట్ అనేది తీసుకురావాలనుకున్నారు. కామన్ కరెన్సీ అనేది 2010 కల్లా తీసుకురావాలనుకున్నారు. ఇవి ఫాలోయింగ్ గోల్స్ ఆఫ్ జీసీసీ అని చెప్పని తెలియజేశారు. సో 2001 లో ఇవి టార్గెట్స్ కింద సెట్ చేసుకున్నారు. అదర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే మీకు కరస్పాండింగ్ వేరియస్ ఫీల్డ్స్ లోనే రిలీజన్ గానీ, ఫైనాన్స్ గానీ, ట్రేడ్ గానీ, కస్టమ్స్ గానీ వీటన్నిటిలో కూడా సహకరించుకోవాలి అన్నారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా వాళ్ళు సహకరించుకోవాలి అన్నారు. ఇండస్ట్రీస్, మైనింగ్, అగ్రికల్చర్, వాటర్, యానిమల్ రిసోర్సెస్ అండ్ అట్ ద సేమ్ టైం జాయింట్ వెంచర్స్ అనేది సెటప్ చేసుకోవాలి. మిలిటరీ యూనిఫికేషన్ అనేది జరగాలి. కోఆపరేషన్ అనేది పెంచుకోవాలి. టైస్ బిట్వీన్ ద పీపుల్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జీసీసీ. సో ఈ జీసీసీ లో ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే రీసెంట్ పాస్ట్ లో ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే రిఫ్ట్ విత్ ఖతార్. సో సౌదీ అరేబియాకి, ఖతార్ కి మీకు రీసెంట్ గా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయండి. అండ్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఈ మధ్య కాలంలోని ఆయిల్ ప్రైసెస్ అనేవి పడిపోయాయి. సో అందుకని చెప్పని జీసీసీ యొక్క రెలవెన్స్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ జీసీసీకి ఎందుకు మీకు ఎక్కువగా ప్రామినెన్సీ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఆయిల్. సో ఈ ఆయిల్ ప్రైసెస్ అనేవి రీసెంట్ గా పడిపోవడం కారణంగా జీసీసీ యొక్క రెలవెన్స్ అనేది పోతుంది. అలాగే మీకు ఒపెక్ యొక్క రెలవెన్స్ అనేది కూడా పోతుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం COVID-19 అనేది రావడం కారణంగా రీజనల్ ఎకనామీస్ చాలా వరకు దెబ్బతిన్నాయి అని చెప్పని తెలియజేశారు. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఉండే ప్రతి కంట్రీ కూడా యుఏఈ గానీ, లేకపోతే కరస్పాండింగ్ దోహా గానీ, ఖతర్ గానీ, బెహ్రెయిన్ గానీ, సౌదీ అరేబియా అండ్ కువైట్, ఇవన్నీ కంట్రీస్ కూడా మీకు అన్ని కూడా ఆయిల్ మీదే ఆధారపడి ఉంటాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో డిమాండ్ అనేది బాగా తగ్గిపోయింది. సప్లై అనేది తగ్గించుకోలేదు కాబట్టి పెట్రోలియం ఎకానమిక్ కంట్రీస్ అన్ని కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. సో అందుకని చెప్పనే మీకు అరబ్ స్టేట్స్ లోని చాలా వరకు కూడా ఎకనామిక్ క్రైసిస్ అనేవి వస్తున్నాయి. గ్లోబల్ క్రైసిస్ వల్ల మీకు ఇక్కడ ఎఫెక్ట్ కనిపిస్తుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే మీకు ఇరాక్, ఇరాన్ తోటి కూడా ఇష్యూస్ అనేవి ఉన్నాయి సౌదీ అరేబియాకి. అండ్ కొన్ని ఈ గ్రూప్ లో ఉండి కూడా ఈ 2 కంట్రీస్ తో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాయి అనేది వన్ ఆఫ్ ద ఇష్యూ. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక కామన్ మార్కెట్, కామన్ కరెన్సీ అనేది అచీవ్ చేయాలనుకున్నప్పుడు మీకు అదర్ నైబరింగ్ కంట్రీస్ తో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే అక్కడ మీకు కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తున్నాయి. సో అందువల్లే మీకు ఖతార్ అనేది రీసెంట్ గా బయటకు వచ్చేయడం అనేది కూడా జరిగింది అని చెప్పని తెలియజేస్తున్నారు.
అండ్ రీసెంట్ గా ఇండియాకి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే ఈ జీసీసీలోని మీకు చాలా వరకు కూడా బైలేటరల్ ట్రేడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది మీకు యుఏఈతో కావచ్చు, లేకపోతే సౌదీ అరేబియాతో కావచ్చు, లేకపోతే అదర్ కంట్రీస్ తో కావచ్చు, ఇరాక్ తో. సో ఇలా మీకు బైలేటరల్ ట్రేడ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ట్రేడ్ అనేది మనం సస్టైన్ చేయాలంటే దీంట్లో మీకు మోస్ట్ ఆఫ్ ద జీసీసీ అనేది మీకు సెక్యూర్డ్ గా ఉండాలి, స్టేబుల్ గా ఉండాలి. అప్పుడే మనకి కావాల్సిన వేరియస్ ఆయిల్ సప్లైస్ కానీ లేకపోతే బైలేటరల్ ట్రేడ్ కానీ ఇంక్రీజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ జీసీసీతో మెయింటైన్ చేస్తూ రిలేషన్ అనేది ఇరాన్ తో మెయింటైన్ చేయడం అనేది వన్ ఆఫ్ ద టఫ్ కండిషన్. ఎందుకంటే ఈ మధ్య కాలంలోని అమెరికా శాంక్షన్స్ అనేది ఇంపోజ్ చేస్తుంది. అలాగే ఈ ఇరాన్ వాళ్ళు కూడా ఏంటంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లోని సర్టెన్ ఈ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పని అమెరికా అభియోగం చేయడం అనేది జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో ఇండియా వీటన్ని కంట్రీస్ తోటి రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది ఒక డిఫికల్ట్ టాస్క్. దాన్ని ఓవర్కమ్ చేయాలి అని చెప్పని అన్నారు. సో అది ఓవర్కమ్ చేయాలంటే పీస్ అండ్ రీజనల్ స్టెబిలిటీ అనేది తీసుకురావడానికి ఇండియా ప్రయత్నించాలి. సో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ కి అక్కడ మనము స్టెప్స్ అనేది అడ్వకేట్ చేయాలి అని చెప్పని అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం రీజనల్ మార్కెట్స్ అనేది పెంచుకోవాలి. ట్రేడ్, టెక్నాలజీ, మ్యాన్ పవర్, రిసోర్సెస్ అనేది బాగా యాక్సెసిబిలిటీలోకి తీసుకురావాలి. సో ఇండియాస్ అనేది సర్వ్ చేయడం, ఇండియాస్ ఇంట్రెస్ట్ మనం అక్కడ అమలు చేయాలి అంటే స్టెబిలిటీ అనేది అవసరము, కోఆపరేటివ్ సెక్యూరిటీ అనేది అవసరము అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్ లో ఉంది అని చెప్పని తెలియజేశారు. సో అక్కడ మీకు జనవరి నెలలోనే ఆల్మోస్ట్ 14.6% అనేది ద్రవ్యోల్బణం నమోదైందండి. సో విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద హైయెస్ట్ అమౌంగ్ ద వరల్డ్. సో మొత్తం ప్రపంచం మొత్తంలో పాకిస్తాన్ కి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తోటి చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పని తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్, చుమురు దిగ్గజాలు మన దేశంలోని వేరియస్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని చెప్పని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఓకే, అందులోని బీపీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ఎందుకు అలా అని చెప్పానంటే బీపీసీఎల్ లోని రీసెంట్ గా మీకు ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పని గవర్నమెంట్ భావిస్తున్నారు. సో డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. సో ఈ అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు చైనాలోని అసంతృప్తి అనేది ఉంది చాలా వరకు కూడా ఆయిల్ కంపెనీస్ మధ్యన. సో ఇక్కడ మనకి షేల్ గానీ, బీపీసీఎల్ గానీ, సౌదీ అరేబియా ఆర్కామ్ గానీ వేరియస్ కంపెనీస్ అన్ని కూడా అక్కడ చైనాలో పెట్టడం కంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ అనేది చూస్తున్నాయి. కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇస్ ఇండియా అని చెప్పని తెలియజేశారు. సో ఇక్కడ కూడా 130 crore పీపుల్ ఉన్నారు, డిమాండ్ ఉంది. సో చైనాకి ఆల్టర్నేటివ్ గా గుర్తించాలి అంటే దట్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఆప్షన్ ఇస్ ఇండియా అని చెప్పని తెలియజేయడం అనేది జరిగింది. సో అందుకని చెప్పనే మోస్ట్ ఆఫ్ ద ఆయిల్ కంపెనీస్ అన్ని కూడా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. సో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బీపీసీఎల్ ని ఇండియాలోని గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ రోజు వచ్చిన ఆర్టికల్స్ అన్ని కూడా మీకు అందించడం అనేది జరిగిందండి. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. This video is brought to you by AKSIAS.